నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 13తో ఇవి ముగియనున్నాయి. తీవ్ర ఆందోళన కారణంగా దాదాపుగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదని 2 వారాల సమయం గడిచిపోయినటువంటి సమయం కూడా 2 వారాలు గడిచింది. సో మరి ఈ సెషన్లో ఇక మిగిలింది కేవలం 4 రోజులు మాత్రమే. ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య ప్రతిస్తంభన తారాస్థాయికి చేరడంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. నిరసనలు, నినాదాల నడుమ ఇప్పటికే లోక్సభలో 8 బిల్లులకు ఆమోదముద్ర పడింది. సో మరి ఈ చివరి 4 రోజుల్లో మరో 7 కీలక బిల్లులను ఆమోదింపజేయాలని కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను, వ్యూహాలను విపక్షాలు ఏ రకంగా అడ్డుకుంటాయి, పార్లమెంట్ చివరి 4 రోజులు ఎలా సాగుతాయి అనేవి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఇదే అంశానికి సంబంధించి మన మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్గా మనం మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఎస్కే బాజీ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే మిట్ట పార్థసారథి గారు, బీజేపీ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే హేమ గారు, ఆపు ప్రతినిధి. నమస్కారం అండి, అందరికీ మిడ్ డే డిబేట్కి స్వాగతం. సో మరి మొత్తానికి ఈ యొక్క సమావేశాలు అయితే రసాభాసగా సాగినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే కొన్ని బిల్లులను ప్రవేశపెట్టడానికి కొన్ని బిల్లులు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో మరి ఇవి బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందా, సేమ్ ఇలానే వాయిదాల పర్వం కొనసాగి అడ్డుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుందా అంటూ కూడా మనం డిస్కస్ చేసే ప్లాన్ చేద్దాం. రైట్, మనం ప్రధానంగా బండారు రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి సార్. ఇప్పటివరకు అయితే ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు లాగా ఉన్నది ఇప్పుడు ఈ యొక్క సమావేశాలు. సో మరి ఈ పార్లమెంట్ సమావేశాలు ఎలా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఆనంద్ గారు, మీకు లేదది సోదరి ఆమె గారికి పంపించు, నాకు అకౌంట్ నెంబర్ పంపించండి. మీ మాట చెప్పండి. దాంతో పాటు పార్లమెంట్ సమావేశాలు పేరుకు 23 రోజులైనా కూడా, ఎందుకంటే జూలై 24 మంది అయినాయి, అదొక 10 రోజులు, 13 రోజులు, అంటే 23 రోజులు 19 రోజులు గడిచిపోయాయి. 19లో 5 రోజులు సెలవులు అయిపోయినాయి. అంటే మహా అయితే 14 రోజులు మాత్రమే జరిగింది. 14 రోజులలో మొత్తం అంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచకొల్లే వాళ్ళు అన్నట్టు 60 గంటల్లో 15 గంటలు మాత్రమే చర్చలు జరిగినాయి. 15 గంటలు 36 నిమిషాలు. ఇందులో 15 గంటల 36 నిమిషాల్లో కూడా మళ్ళీ చేస్తే మనకు మళ్ళీ ఒకే బిల్లు మీద, మనకు వందే మాతరం బిల్లు, అలాగే మనకు పరీక్ష లీకేజ్ అరికట్టే బిల్లు మాత్రమే ఎక్కువ దాంట్లో చర్చ జరిగింది. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు లేకుండానే వందే మాతరం బిల్లు పాస్ అయిపోయింది. ఇతరత్ర 8 బిల్లులలో మిగతా 7 బిల్లులు కూడా పాస్ అయిపోయినాయి. ఇది మంచిది కాదు. చర్చ లేకుండా చట్టసభలు ఎందుకున్నాయి? ఆరోగ్యవంతం అంటే అర్థవంతమైన చర్చలు చెప్పాలి. నిరసన ఉంటే దాని మీద సవరణలు చేయాలి, చెప్పాలి, ఇవన్నీ చేయాలి. కానీ కేవలం వాకౌట్లు, మనకు వాయిదాలు, వీటిలో వాళ్ళు జరిగితే లాభం జరిగింది. అదే మొత్తం మీద సభా సమయాన్ని సమరంగా మార్చారు 2 పక్షాలు ఉంటారు, ఇటుపక్క అటుపక్క. ఎందుకంటే ఒక్కోసారి కొన్నిటికి కొందరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు భారతదేశంలో శాంతి భద్రతల విషయాలు వస్తే హోంశాఖకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కిరణ్ రిజిజు కావాలి లేవని, అసలు ఏ మంత్రి సమాధానం చెప్పాలి, మీరు ఎవరు నిర్ణయిస్తారని. మీరు కాదు, చట్టం నిర్ణయించింది, పార్లమెంట్ సాక్షిగా చట్టసభలు నిర్ణయించాయి. ఏ మంత్రి దానికి చెప్పాలి? ఇప్పుడు ఎవరి పని వారు చేయాలి కదా. మంత్రిత్వ శాఖ ఏదైతే బాధ్యత వహిస్తుందో వాళ్ళు చేయాలి. ఒకవేళ వారు అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే సభకు రాలేకపోయినా అప్పుడు మాత్రమే వేరే మంత్రి చేస్తారు. వేరే మంత్రి కూడా పూర్తిగా అవగాహన ఉండద్దు అనుకుంటారు. అధికారులు చెప్పాలని చెప్తాం. అదే కనుక రొటీన్ మంత్రి అంటే అదే శాఖకు చూస్తున్న మంత్రి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఏ ప్రశ్న అయినా సమాధానం సమర్థవంతంగా చెప్పగలుగుతారు. అప్పటికి ఎవరైనా అధికారుల మీద ఆధారపడ్డా కూడా కొంత వాళ్ళ అనుభవం కూడా ఉంటుంది కదా. అందుకే అమిత్ షా గారి ప్రధాన సభకు వచ్చి ఈ జంతర్ మంతర్ గొడవలలో ఎందుకు పెల్లెట్ గన్స్ పేల్చారు అనే దాన్ని సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ దేనికైనా హద్దు ఉంటుంది కదా. ఒకటి అయిపోయింది, పట్టుబట్టారు, ఏం కాలేదు, తర్వాత ఇంకో అంశానికి పోవాల్సిన అవసరం ఉండే. కానీ ఎగ్జామ్స్ అసలు పట్టుబట్టాల్సింది ఏంటి? ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా నీట్ కావచ్చు, జేఈ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎలా చర్యలు తీసుకోవాలి అనే చట్టం మీద మంచి చర్చ జరిగితే బాగుంటుంది. చట్టం అయితే ఆమోదించబడింది, అయిపోయింది, చూసిన. ఇట్లాగే వందే మాతరం మీద అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉన్నట్టు స్పష్టంగా. నేను ఇప్పటికి కూడా చట్టం అయిపోయింది, రాష్ట్రపతి సంతకం కాలే, కానీ నేను ఇప్పటికి కూడా ఆ మిగతా 6 చరణాలు నేను దాన్ని గౌరవిస్తాను. కానీ అవసరం లేకుండా అందరికీ ఆ 2 చరణాలు కంటతల మలకం అందరికి కంటతావచ్చు. దాన్ని విడిచిపెట్టి మిగతా 6 చరణాలు, ఈ చర్చ మొదటిగా రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడే జరిగింది కదా. అప్పటి నుంచి ఆనాడు ఎందుకు 2 చరణాలకు ఒప్పుకున్నాం?
కనుక 2 చరణాలు ఎవరిని బాధించవు, ఎవరిని కాదు. తల్లికి వందనం అంటే ఎవరు వద్దని మిగతా అవన్నీ కూడా ఇవాళ నిలబడి 5 నిమిషాల దాకా మిగతా జరుగుతుంది. 5 నిమిషాలు నిలబడడం కష్టం అని అంటారు. వృద్ధులు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఎవరికైనా ఈ ఒక 52 సెకండ్లలో జనగణన అయిపోతుంది. 52 సెకండ్లలో మరొక 4 నిమిషాలు 5 నిమిషాలు నిలబడడం కొంత కష్టం కదా. గౌరవం ఇవ్వని బలవంతం పెడితే ఇప్పుడు గౌరవం రాదు. గౌరవం మనసు నుంచి రావాలి, హృదయం నుంచి రావాలి. కనుక వందే మాతరం మీద నాకు పూర్తి గౌరవం ఉంది. కానీ దాన్ని 6.5 నిమిషాలు మొత్తం చదవాలి అనేది ముస్లింల, హిందువుల పక్కన పెడతాను. ఒక సామాన్య ప్రజలకు అది కష్టతరం అంటున్నాను నేను. ప్రతి అధికారిక సమావేశంలో 2 వరుసగా చదువుకుంటాను. ఇప్పుడు కష్టంగా కనిపిస్తుంది. అందుకని దాని మీద అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉండే అది గుళ్ళో అయిపోయింది. ఇక రావాలి నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి 4 రోజులు మిగిలింది, 13 అంటే ఇవాళ కూడా కట్టుకొని 3 రోజులు మిగిలింది. ఈ 3 రోజులైనా ఇప్పుడు మనకు ఫారిన్ ఫండ్స్ బిల్ పాస్ దాన్ని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే అక్రమంగా ఫారిన్ ఫండ్స్ పొందుకుంటూ దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతూ దేశంలో విధ్వంసాలు రెచ్చగొట్టే సంస్థలు ఉన్నాయి. ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. కాంగ్రెస్ హయాంలోనే చాలా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. మరి అటువంటి సంస్థలు నిషేధించాల్సిన అవసరం ఉందా? ఫారిన్ ఫండ్స్ రాకుండా చేయాల్సిన అవసరం ఉందా? లేదంటే తప్పనిసరి ఉంది అంటున్నాడు. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు మొన్న ఒక సమావేశం పెట్టి ఇట్లాంటి చేద్దాం అనుకున్నాం అని క్రిస్టియన్లను, ముస్లింలను పిలిచి, ఇగో మీరందరూ అట్లా కాదు, మీరందరూ బాగున్నారు, కానీ కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి, వారు నిషేధించాలా వద్దా అంటే ముక్త కంఠంతో వాళ్ళే ప్రధానమంత్రి గారి ముందట నిషేధించాల్సిన అవసరం ఉందని ఒప్పుకున్నారు. అందుకనే దీన్ని ఏమున్నది ఇంకా అంటే చెడును అట్లా కొనసాగిద్దామా అనేది కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలి. స్పష్టంగా 2 దిక్కులు చెప్తాను. కనుక ఈ ఫారిన్ ఫండ్స్ ఏదైతే వస్తున్నారో వాటిని దుర్వినియోగం చేసి అరికట్టడానికి అవసరమైన బిల్లును ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇప్పుడు విడి చేస్తున్నారు. అంతే తేడా అంటున్నాను. ఎప్పుడు చెప్తుంటాను నేను. జిఎస్టీ విషయంలో, ఆధార్ విషయంలో, అట్లానే 3 రైతు చట్టాల విషయంలో కాంగ్రెస్ ఏమో అధికారుల పక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తా ఉంటది, బీజేపీ అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు వద్దన్నప్పుడు వీళ్ళేమో తెస్తా ఉంటారు. అంటే ఈ 2 జాతీయ పార్టీల ద్వంద్వ విధానం వల్ల కొన్ని పీఠములు పడుతున్నాయి అంటున్నా నేను. ఇప్పుడు పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇక వేరే బిల్లులు అంటారా, మహిళా బిల్లు కానీ, డిలిమిటేషన్, ఇవి ఇప్పుడు ఈ పార్లమెంట్ లో సమావేశాలు వచ్చేటట్లేదు. అందుకని ఇప్పుడు ఉన్నది ఒకవేళ తెస్తారేమో భయంతోనే ఒక రకంగా చెప్పాలంటే విప్ జారీ చేసి కాంగ్రెస్ సభ్యులను కానీ, ఇండి కూటమి సభ్యులను కానీ పూర్తి స్థాయిలో అందరూ అందుబాటులో ఉండాలి. మీరు ఎవరు కూడా ఈ 3-4 రోజులు ఎవరు పోవద్దని సోమవారం నుంచి విప్ జారీ చేశారు. ఏ క్షణమైనా కూడా వాళ్ళు వాకౌట్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళని బహిష్కరించినప్పుడు మార్షల్స్ పెట్టి మేము ఈ బిల్లు అనుకోకుండా ముందర తీసుకొచ్చి ఆకస్మికంగా ప్రవేశపెట్టి ఆమోదించుకుంటారేమో అని ఒక భయం వాళ్ళకు ఉంది కనుక చేశారు. నాకు తెలిసి అయితే మరి ప్రసాద్ గారు చెప్పాలి, ఈ సమావేశంలో ఈ 3 బిల్లులు రావాలనుకుంటున్నాను. మహిళా బిల్లు కానీ, లిమిటేషన్ బిల్లు కానీ, ఎన్నికల మనకు ఈ 3 అయితే నిరసనతో సరిపోతుందంటారా సార్? ఇది సమస్య లేదు. నేను చెప్తున్నాను కదా, మాట్లాడకుండా చేసుకొని ఇద్దరికి ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడకపోతే బాగుంటుండే. కానీ చట్టసభలు అర్థవంతమైన చర్చలు జరిగి ఈ బిల్లు ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు అసమర్థిస్తున్నాం, 2 పక్షాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇవి ఏమీ లేకుండా అయితే ఇప్పుడు పాస్ అయిన 8 బిల్లులలో ఏంది అన్ని బుల్డోజుకుంటూ పోయినాయి కదా, ఏమైనా కాకుండా ఆగలే కదా. ఇంకో మాట చెప్తాడు, ఇప్పుడు ఈ 7 బిల్లులు కూడా చర్చకు రానియకపోతే చివరికి గిల్టెన్ అయిపోతాయి. అన్ని కూడా బిల్లులు మెజార్టీ ఉంది కదా, ఆమోదింప చేసుకుంటారు. ఏమవుతుంది అంటే ప్రజలకు ప్రతిపక్షాలు తమ వాయిస్ వినిపిద్దాం అనుకుంటున్నా, ఇట్లా గందరగోళం చేద్దాం అనుకుంటే ప్రతిపక్షాల విమర్శ కాదు. ప్రతిపక్షాల విమర్శలు సద్విమర్శగా భావించి విందాం అనుకుంటున్నారా, సవరణ పాటిస్తే అందులో సవరణలు చేద్దాం అనుకుంటున్నారా అనేది ఇటుపక్క బీజేపీ కూడా ప్రశ్న, ప్రజలు ఇస్తున్న ప్రశ్నలు చెప్తున్నారు. అందుకని 2 జాతీయ పక్షాలు పార్లమెంట్ సరిగ్గా తెప్పించండి. మనకి ఏంటంటే క్లాస్ రూమ్ లో గొడవలాగా ఇష్టం అన్నట్టు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటే రావలేదు. కొంత నిరసన కాదండి, నిరసన వ్యక్తం చేసిన తర్వాత సావధానంగా వినాలంటున్నాడు. కొన్ని బిల్లులు అట్లా జరిగింది, వాకౌట్ చేశారు, మళ్ళీ వచ్చి చర్చించి దాన్ని ఆమోదించారు. అప్పుడు అంటే ఈ అంశం వాకౌట్ చేస్తున్నాం, మళ్ళీ వచ్చి చర్చించి ఆమోదిస్తాం అనేది మంచిది అంటున్నాను. నిరసన వ్యక్తం చేయడం తప్పు కాదు, కానీ నిరసన ఎక్కువైతే ఏదైనా సర్వత్రా అతి సర్వత్ వలసేయత అన్నట్టు ఎక్కువ అయితే తప్పు అయితే అంటున్నాను. కానీ ఇప్పటికైనా సరే వచ్చే 3 రోజులైనా సరే ఈ బిల్లుల మీద గట్టిగా దృష్టి పెట్టాలి. అందులో తప్పులుంటే సవరించమని కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు కోరాలి. వీళ్ళు కూడా వినే ఓపిక ఉండాలి. వినదగిన ఎవరు చెప్పినా అన్నట్టు వీళ్ళు చెప్పిన దాన్ని వినే ఓపిక కూడా మరి అధికార పక్షాలకు ఉండాలని నేను కోరుతున్నాను. రైట్ బాజీ గారు మీరు చెప్పండి సార్. బాజీ గారు మీ వాయిస్ సరిగా రావడం లేదు. వాయిస్ క్లియర్ లేదు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ క్లియర్ గా లేదు. రైట్.
అండి రైట్ చెప్పండి సార్. ఇప్పుడు వస్తుంది. పార్లమెంటు ఉన్నది కేవలం బిల్లులు పాస్ చేసుకోవడం కాదు, చర్చించాలి, ప్రజల వాయిస్ ని వినాలి ప్రభుత్వం. ఇవాళ గుళ్ళు చేసుకుంటూ మీరు బిల్లులన్నీ కూడా పాస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ప్రజాస్వామ్యానికి మోసం జరిగినట్టు, ప్రజాస్వామ్యం భగ్నమైనట్టే. ఇవాళ ప్రజల యొక్క వాయిస్ మెంబర్స్ చెప్తాను, మీరు ఎందుకు చర్చకు ఆలోచించరు? గుళ్ళు చేసుకుంటే మెజారిటీ ఉంది. ఇవాళ ఏం చేశారు? బెంగాల్ నుంచి అటు నుంచి ఇటు నుంచి ఎంపీస్ ని పోగేస్తున్నారు. ఇవాళ మేము పాస్ చేసుకోవడానికి మెజారిటీ ఉంది అని చెప్పేసి అధికారంతో ప్రభుత్వం ఉంది, కానీ అది కాదండి. ఇవాళ బలమైన చర్చ కావాలి, చర్చించాలి, చర్చించడం వల్ల లోపాలు బయటకు వస్తాయి, చదివించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాల యొక్క కన్సర్న్స్ కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అంటే మేము డిమాండ్ చేస్తుంది. అలాగే విద్యార్థుల రైట్. ఒకసారి సార్ ఒకసారి మీ మీ నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోరా సార్, ఎందుకంటే వాయిస్ సరిగ్గా వినబడట్లేదు. ఒకసారి చెక్ చేసుకోరా. రైట్, అంతలోపు ఒకసారి మనం హేమ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హేమ గారు మీరు చెప్పండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ రోజున అంటే ప్రభుత్వాలు పార్లమెంట్ ఉన్నది వీళ్ళు బిల్లులు ప్రవేశపెట్టడానికి, అంటే వీళ్ళకి నచ్చిన బిల్లును ప్రవేశపెట్టడానికి మాత్రమే అనేటట్టు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నది. ఒక పార్లమెంట్ లో బిల్లు అనేది ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. అదే విధంగా మొన్నటికి మొన్న జరిగిన ఏదైతే విద్యార్థులు వచ్చేసి అన్ని రకాలుగా పోరాటం చేసిన తర్వాత మరి వాళ్ళకి ఎందుకు వచ్చేసి ఆ పైలట్ గన్స్ ఎందుకు ఇచ్చేశారు, టియర్ గ్యాస్, దాని మీద చర్చలు జరగాలి. అది మన ఎవరైతే మన హోమ్ మినిస్టర్ గారు అదే విధంగా ప్రధానమంత్రి గారు వచ్చేసి దాని మీద కూడా చర్చ జరగాల్సి, కానీ వాళ్ళు దగ్గర కొన్ని రోజుల నుంచి 11 రోజుల పైన అయిపోయింది. వాళ్ళు అసలుకి పార్లమెంట్ కి వాళ్ళు రాకుండా ఏ విధంగా చర్చలు జరుగుతాయి, ఏ విధంగా అమలు జరుగుతాయి బిల్లులు, అంటే ఏం జరుగుతుంది, ప్రభుత్వము ఏం చేయాలి అనుకుంటుంది అనేది ఒకటి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా పార్లమెంట్ లో బిల్లులు ఈ మధ్యలో చూసుకుంటే యూపీఐ మీద వచ్చేసి బిల్లులు అసలు ఏంటిది జనాల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో యూపీఐ దేనికోసం చేస్తున్నారు? రేపు పొద్దున ఏంటిది మన ఏదైతే వీసా కార్డు, మాస్టర్ కార్డు ఏదైతే ఉందో దాని మీద అది అమెరికాకు సంబంధించింది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా చేయాలి అని చెప్పి. రైట్ హేమ గారు ఒక నిమిషం అండి. హేమ గారు కొంచెం మీరు వెనక్కుండి మాట్లాడరా, ఫ్రేమ్ కొంచెం అవుట్ అవుతుంది. రైట్ రైట్ ఇప్పుడు మాట్లాడు. ఓకే, ఈ రోజున వచ్చేసి వీళ్ళు ట్రంప్ అంటే అమెరికాకు లబ్ధి పొందాలి అని చెప్పేసి అమెరికా కోసం వచ్చేసి ఈ రోజు వీసా కార్డులు, మాస్టర్ కార్డుల కోసం, లేకపోతే అదానీ కంపెనీ అనేది ఇక్కడ ఏంటిది ప్లాస్టిక్ కంపెనీ ఉంది కాబట్టి తనకు ఒక్కరికే పర్మిషన్ ఉంది కాబట్టి ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావడానికి అదానికి కంపెనీ ఉపయోగపడడానికి ఈ రోజు వచ్చేసి యూపీఐ చట్టాన్ని అమలు పరచాలని చెప్పేసి చేస్తున్నారా అనేది ఒకటి ఆలోచించాలి. ఇంకొకటి ఎఫ్సిఆర్ఏ అని బిల్లును వచ్చేసి అమలు చేయాలి అనే దాంట్లో తీసుకొస్తున్నారు. మరి ఈ అమలు చేయాలనుకుంటే నెక్స్ట్ వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే మొన్నటి దాకా వచ్చేసి ముస్లిం సోదరుల మీద పడ్డారు, ఆ ఫండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ ల్యాండ్లన్నీ ఏ విధంగా కబ్జా చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా గవర్నమెంట్ నుంచి తీసుకొని అమ్మాలి అనే దాంట్లో చర్యలు చేసిరు. ఇప్పుడు వచ్చేసి క్రిస్టియన్ సోదరులకు వచ్చేసి ఫండ్ వస్తుంది కదా, దాని మీద పడితే రేపు పొద్దున వచ్చేసి ఫండ్ రాదు, వచ్చే దాంట్లో వచ్చేసి సేమ్ వాళ్ళ ల్యాండ్లు కానీ ఇంకేమైనా అమ్మడానికి ప్రయత్నం చేయాలి అనే దాంట్లో తీసుకొస్తున్నారు. ఇంకో విషయం, ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్లు అని చెప్పేసి అన్నప్పుడు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అనేది రిజిస్ట్రేషన్ లేని కంపెనీ, ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఒక రిజిస్ట్రేషన్ లేదు. అసలు ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తున్నది అనేది వాళ్ళు ఎందుకు దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు వచ్చేసి వాటి ఎక్కడి నుంచి ఫండ్లు వస్తున్నాయి, ఎలా ఏంటిది అని చెప్పేసి దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది ఒక పాయింట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఇప్పటిదాకా పార్లమెంట్ లో కనీసం క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినాయి, పెట్రోల్ సమస్యలు వస్తున్నాయి, పెట్రోల్ మీద E20 ఇథనాల్ మీద కావచ్చు, లేకపోతే వచ్చేసి క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినప్పటికీ పెట్రోల్ ని 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అన్న వాళ్ళు ఇప్పటికీ మన దేశంలో వచ్చేసి 60 రూపాయలు మాక్సిమం రావాల్సిన క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినాయి. 60 రూపాయలకి ఇవ్వాల్సిన పెట్రోల్ ని ఈ రోజు 170 రూపాయలు అయినా కూడా ప్యూర్ పెట్రోల్ దొరకట్లేదు. ఆ పెట్రోల్ మీద నిత్యావసర ధరలు కూడా వచ్చేసి రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరి రేట్లు క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గిందంటే ప్రతి ఒక్క వస్తువు ధరలు తగ్గాలి, పెట్రోల్ తగ్గాలి, డీజిల్ తగ్గాలి, ఇవన్నీ తగ్గాలి కదా. వీటి మీద ఎందుకు చర్చ పెట్టలేకపోతుంది? ఇది ప్రజల సమస్య కాదా? ఈ ప్రజల సమస్యను ఎందుకు చర్చించట్లేదు అని చెప్పేసి అడుగుతుంది. అదే విధంగా వచ్చేసి అమెరికా 100% టారిఫ్స్ విధించింది. ఆ టారిఫ్ మీద ఎందుకు చర్చలు పెట్టట్లేదు ఈ ప్రభుత్వం? చర్చలు జనాల కోసం పెడతారా, లేకపోతే మీకు ఇష్టమైన బిల్లుల కోసం వచ్చేసి ఆమోదించాలి అన్న
రైట్ రైట్ అది కూడా ప్రధానమంత్రి అండ్ కొనసాగుతాయా? ఇది ఎన్ని రోజులు నడు? ఓన్లీ వీళ్ళకి కావాల్సిన బిల్లులు మాత్రమే అమలు చేసుకోవడానికి చూస్తుందా అని చెప్పేసి తెలియజెప్పాల్సిన అవసరం వచ్చేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉందని చెప్పి చెప్తున్నాం. ఒకటే, ప్రజలకు సంబంధించిన చర్చలు మాత్రమే జరగాలి తప్ప మీకు ఏదైతే బిల్లు కావాలో మీకు ఇష్టమైన బిల్లులు వచ్చేసి పాస్ చేసుకోవడానికి పార్లమెంట్ లేదని ముఖ్యంగా వచ్చేసి ప్రభుత్వాలు దృష్టి పెట్టుకొని దాని మీద పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్, బాజీ గారు మీరు చెప్పండి. వర్షం చెప్తే మనం పాత సార్ దగ్గరికి ఇందాక వాయిస్ క్లియర్ ఉందండి? రైట్ అండి, చెప్పండి. వినిపిస్తుందండి? ఓకే అండి, ఓకే అండి, మాట్లాడండి. ఇప్పుడు మేము బిల్లుల్ని వ్యతిరేకించట్లేదండి. బిల్లులు పాస్ కావడానికి మేము అడుగుం. కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఏదైతే ఇటీవల జరిగిన పరిణామాలు ఉన్నాయో, ఏదైతే విద్యార్థుల మీద జరిగిన అమానుషంగా వాళ్ళ లాఠీ చార్జ్ కానివ్వండి, వాళ్ళని హింసించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా విద్యార్థుల మనసుల్లో నుంచి చెరిగిపోలేదు, ప్రజల మనసుల్లో నుంచి చెరిగిపోలేదు. ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి చర్చకి ఎందుకు రాదు? అమిత్ షా ఎందుకు సమాధానం చెప్పడు? అమిత్ షా చెప్పాలా, వీళ్ళు చెప్పాలా, ప్రతిపక్షం చెప్పాలా, ఎవరు ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిస్తారండి? హోంమంత్రికి సంబంధించిన అంశాల మీద ఆర్థిక శాఖ మంత్రి ఆన్సర్ ఇస్తాడా, లేదా గ్రామీణ శాఖ మంత్రి ఆన్సర్ ఇస్తాడా? ఎవరు ఇవ్వాలండి? హోంమంత్రి. హోంశాఖకు సంబంధించిన ఇష్యూస్ మీద హోంమంత్రి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకు లాఠీ చార్జ్ జరిగింది, పోలీసులకు ఎవరు డైరెక్షన్స్ ఇచ్చారు అనేది, అదే మేము కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతున్నాం. అలాగే ఎఫ్సిఆర్ఏ దీని మీద కేవలం ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ముస్లింస్, క్రిస్టియన్స్ యొక్క వచ్చే ఫండ్స్ ని, వాళ్ళ యొక్క ఆస్తుల్ని, వాళ్ళకున్న అనాదిగా వస్తున్న వాటిని అమ్ముకోవడానికి ఒక కుట్ర, ఫండ్స్ రానికుండా చేయడానికి ప్రభుత్వానికి విస్తృతమైన అధికారాలను కల్పించడం కోసం జరుగుతున్న కుట్ర, కుతంత్రం. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. డీలిమిటేషన్ ఇష్యూ కూడా అంతే. డీలిమిటేషన్ కి మహిళా బిల్లుకి ముడిపెట్టి గతంలో చేసింది వీగిపోయింది. ఇవాళ ఏదో బలం వచ్చింది, మేము బెంగాల్ నుంచి ఎంపీలు వచ్చారు, మేము ఎట్లయినా పాస్ చేసుకుంటాం అనే అహంకారంతో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. దీన్ని మేము అడ్డుకుంటాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా అడ్డుకుంటాం ఉభయ సభల్లో కూడా. ఎందుకంటే మీరు చర్చించండి, ప్రతిపక్షాలు గొంతు నొక్కొద్దు, ప్రజలు గొంతు నొక్కొద్దు. పార్లమెంట్ ఉన్నది కేవలం మీరు బిల్లులు పెట్టుకోవడానికి, పాస్ చేసుకోవడానికి కాదు. చర్చ కోసం పార్లమెంట్ ఉంది. ఆ చర్చ ద్వారానే బెస్ట్ రిజల్ట్ వస్తుంది, లోపాలు సరిదిద్దపడతాయి, మంచి చట్టాలు ప్రజలకు అందుతాయి. కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటుంది అది. అంతేగాని వీళ్ళు ముళ్ళేజ్ చేసుకుంటా పోయి ఏదో తూతు మంత్రంగా బిల్లుల్ని పాస్ చేయించుకుంటా వెళ్తున్నారు. ఇది జరుగుతుంది చాలా చాలా సంవత్సరాల నుంచి. ఇదే పందాన్ని మరి ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇక వాళ్ళ ఆటలు సాగు అని చెప్పి చెప్తున్నాము. విద్యార్థుల దమనకాండ ఏదైతే జరిగిందో దానికి అమిత్ షా గారు పార్లమెంట్ లో సమాధానం చెప్పి తీరాల్సిందే. అట్లాగే డీలిమిటేషన్ బిల్లును కూడా మేము అడ్డుకుంటాం. అట్లాగే విదేశీ నుంచి వచ్చే ఫండ్స్ ని, ఏదైతే సంస్థలు ఉన్నాయో వీటికి వచ్చే సంస్థలు వాటిని మెరుగుపరచుకోవడానికి ఫండ్స్ వస్తాయి, వాటిని అడ్డుకోవటం. మీరు ఏదైనా అవకతవకలు జరుగుతుంటే ఖచ్చితంగా వచ్చి అడ్డుకోండి, లోపాలు సరిదిద్దండి. కానీ అనవసరమైన అధికారాలు ప్రభుత్వానికి ఎక్కువ ఇచ్చేసి ఎన్జిఓ సంస్థల్ని, ఎన్జిఓస్ వచ్చే ఫండ్స్ ని మరి అడ్డుకోవటం అనేది కరెక్ట్ కాదంటున్నాం. ఇది ఇవాళ కాదండి, అనాదిగా వస్తున్నది. ఇది ఎప్పటి నుంచో ఎన్జిఓస్ కానివ్వండి, ప్రజా సంస్థలకు కానివ్వండి, ఫండ్స్, విదేశీ ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఏమొచ్చింది, ఇవాళ ఏమో నష్టం జరిగింది దేశానికి చెప్పండి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అనేది కరెక్ట్ కాదు. ఈ రెండు బిల్లులను అయితే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. అట్లాగే విద్యార్థుల మీద జరిగిన దమనకాండకి ఆన్సర్ ఇచ్చేంత వరకు కూడా మేము ఊరుకోనే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీగా. ఖచ్చితంగా, ఎందుకంటే చిన్న విషయం కాదు. ఇవాటికి కూడా దేశ ప్రజల యొక్క మనోభావాల్లో ఇంకా ఇది భయం పోలా, పోలీసులు సృష్టించిన కిరాతకమైన చర్యలకు భయం పోలా విద్యార్థుల్లో కూడా. కాబట్టి దీని మీద స్పష్టత ఇవ్వాలి. అమిత్ షా గారు ఎక్కడున్నా కానీ వచ్చి పార్లమెంట్ లో దీని విద్యార్థుల మీద జరిగిన దానికి సమాధానం ఇచ్చి తీరాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి మా ప్రధానమైన డిమాండ్లు ఇవి. అట్లాగే పార్లమెంట్ ఒక దేవాలయం అండి. పార్లమెంట్ ఒక దేవాలయం, చర్చలకు వేదిక. అంతేగాని కేవలం వీళ్ళకి బలం ఉంది కదా అని పరిపాలించుకోవడానికి బలం, చర్చ నుంచి తప్పించుకోవడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాదు. ఇవాళ ప్రజలందరూ, దేశ ప్రజలందరూ 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పార్లమెంట్ లో ఏం జరుగుతుంది, ప్రభుత్వ వైఖరి ఏంటనేది. కాబట్టి ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతామండి. వీటి ప్రభుత్వం యొక్క వైఖరిని మేము ఊరుకోము, ఖచ్చితంగా అడ్డుకుంటాం. అట్లాగే సజావుగా ఆరోగ్యకరమైన చర్చకి మేము స్వాగతిస్తాం, చర్చిస్తాం.
మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం కానీ, ఎంపీలు కానీ, ప్రభుత్వం తరపు నుంచి ఎంపీలు కానీ, మంత్రులు కానీ. ఓకే, ఇది మా డిమాండ్. సరే. ఓకే, పార్థసారథి గారు మీరు చెప్పండి. మొత్తానికైతే అందరు వర్షన్ విన్నారు. సో మరి మీ వర్షన్ ఏంటి ఒకసారి చెప్తారా? అందరికీ నమస్కారం. మొట్టమొదట చర్చించాలి అని ఆ సోదరులు సోదరీమణి కూడా చెప్పింది చాలా సంతోషం. ఓకే, ఇప్పుడు చర్చలకు ఎవరు అడ్డుపడుతున్నది? వీళ్ళే కదా. వీళ్ళు అడ్డుపడుతూ చర్చ జరగలేదు, చర్చలు అంటే దొంగతనాన్ని ఎక్కడ వీళ్ళ యొక్క అవమానం అయిపోతారనేటువంటి ఉద్దేశంతో ప్రోరోగ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది మా యొక్క వాదన. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 90 గంటలు ఉందండి. 90 గంటల్లో మొత్తం జరిగిండేది 16 గంటలే చర్చ. దాంట్లో 11 గంటలు ఆల్రెడీ మన యొక్క విద్యార్థుల మీద ఉండేటువంటి నిరసన మీదే జరిగిపోయింది. అంటే ఎన్ని గంటలు వేస్ట్ అయింది? 87, దాదాపుగా 67 గంటలు వేస్ట్ అయింది. మరి ఆ సందర్భంలో మీరు ఒక్కొక్కటి చర్చకు తీసుకొని మీకు సంబంధించినట్టు మాట్లాడచ్చు కదా. కేవలం మీరు ఇప్పుడు వాళ్ళే ఇది చెయ్యాలని పట్టుబట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ 4 రోజుల్లో ఏదైనా పెద్ద ప్రమాదం జరుగుతుందా? మొదట ఒక బిల్లు వచ్చి, నెక్స్ట్ ఇంకో బిల్లు వచ్చి, నెక్స్ట్ ఇంకో బిల్లు వస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందా? ఫస్ట్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ప్రజలు, వీళ్ళు కేవలం దీన్ని ఈ విధంగా చర్చకు వస్తే ఆ చర్చలో వీళ్ళ యొక్క ఆల్మోస్ట్ ఆల్ భారతీయ జనతా పార్టీ వాస్తవాలను తెలియజేస్తే వీళ్ళని ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అది రాకూడదని చేసే వీళ్ళ ప్రయత్నాన్ని వీళ్ళే దొంగ అనేటువంటి పరిస్థితి, దొంగలే దొంగ అనేటువంటి పరిస్థితి మాత్రమే దీప కనిపిస్తుంది. 70 గంటలు వేస్ట్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు చెప్తున్నారు, ఫస్ట్ ఈ బిల్లు ఉంది, అసలు వీళ్ళు ఏమడుగుతారు? మొట్టమొదటి ప్రశ్నలకి ఆన్సర్లకి ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా సరే డిమాండ్స్ పెట్టండి. ఇది ఎవరు మనం పెట్టిండేటువంటిది కాదు. సభా సాంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, మధ్యలో కూటమి అధికారంలో ఉన్నా కూడా జరిగేటువంటిదే. అది పెట్టిండేటువంటిది వీళ్ళు, గతంలో ఆచరించేది కూడా వీళ్ళే. ఇప్పుడు మాత్రం ప్రశ్నోత్తరాల సమయం వద్దు. ప్రశ్నోత్తరాల సమయం వస్తే ఆటోమేటిక్గా మీకు సమయం వస్తుంది కదా. వీళ్ళ దృష్టి ఒకటేనండి, వీళ్ళ భాగవతాలు బయటపడతాయి పార్లమెంటు సాక్షిగా. కాబట్టి దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు రాహుల్ ఉపన్యాసాలు కూడా చూడండి, ఏ రోజైనా సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. ఒకసారి వాళ్ళనే చూసుకోమనండి. మనస్ఫూర్తిగా ఉండేటువంటి టైంలో మ్యాక్సిమం టైం ఆయనే తీసుకుంటాడు. ఆయన ఏందో తోచిండేటువంటి చెప్పి ఇంక ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అసలైనటువంటి విషయం మీద మాత్రం ఏమీ మాట్లాడు, వేరే వాళ్ళ మీద నిందలేయడం వరకు మాత్రమే ఉంది. వాళ్ళనే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమనండి. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ఆ యొక్క డిబేట్స్ చూసి, రాహుల్ మాట్లాడే డిబేట్స్ లో అతను ఆ బిల్లుకు సంబంధించి ఎంతసేపు మాట్లాడాడు, మిగతా విషయాలు ఎంతసేపు మాట్లాడాడు, కేవలం అధికార పక్షాన్ని నిందించడానికి తప్ప అతను పార్లమెంటుకు రావడం లేదు. ఇది ఇంకోటి. మరి వీళ్ళు ఈ యొక్క విద్యార్థుల యొక్క ఉద్యమానికి సంబంధించి ఆల్రెడీ రాజీనామా చేశారు. నిందితులందరినీ కూడా అరెస్ట్ చేశారు. చట్టాన్ని తీసుకొని వచ్చేసేసి 10 కోట్ల రూపాయల పెనాల్టీ, 3 సంవత్సరాల జైలు శిక్ష అన్నారు. మీకు ఒకవేళ అంటే 3 సంవత్సరాలు కదండి, 10 సంవత్సరాలు పెట్టచ్చు అని చెప్పేసి చెప్పండి. 10 కోట్లు కాదు 50 కోట్లు పెట్టచ్చు అని చెప్పేసి చెప్పండి. దానికి అవకాశం ఉంది కదా. ఆ అవకాశాన్ని రానియకూడదు. వీళ్ళకి ఎఫ్టీఆర్ఏ అనేటువంటిది రాకూడదు అనేటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన. కానీ ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ఒక వాదన. అంతేకాకుండా ఇప్పుడు పంజాబ్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది, జార్ఖండ్లో కూడా జరుగుతుంది కదా, ఉద్యమాలు జరుగుతున్నాయి కదా. మరి దాని మీద కూడా చర్చ ఎందుకు అడగరు? మీరు అడిగేటప్పుడు మీరు నీతివంతులైతే, శుద్ధపూసలైతే అన్నిటికీ సంబంధించి మీ దాంట్లో వాదించవచ్చు కదా. పంజాబ్లో జరిగేది, కర్ణాటకలో జరిగేటువంటిది, జార్ఖండ్లో జరిగేటువంటివి, దీనికి సంబంధించి అన్ని ప్రశ్నలు మీరేస్తే మీ మీద గౌరవం ఉంటుంది కదా ప్రజలకి. అది కాకుండా మాకు కావాల్సిందేది మాత్రమే మాకు కావాలి. అసలు రాజకీయం చేస్తున్నది వీళ్ళు, ఎంతసేపు అయినా చేస్తున్నటువంటిది వీళ్ళు. రెండో విషయంలో నేను చెప్తానంటే, ఇప్పుడు పెట్రోల్ ధరకు సంబంధించి సోదరి మాట్లాడుతూ ఉంది. సంతోషం, పెట్రోల్ ధర తగ్గించాల్సిందే. పన్నులకు రావాలంటే దేని మీద పన్నులు లేదని చెప్పండి. సిగరెట్ల మీద పన్నులు వేస్తారనుకోండి, పాపం సిగరెట్ తాగితే కష్టం కదా, ఆ సిగరెట్ తాగేదాని మీద మీరు పన్నులు వేస్తారా అంటారు. బూట్ల మీద వేసారనుకోండి, బూట్ల మీద తొడుక్కునే దానికి వీలు లేదా, మీరు షావుకారులు మాత్రమే తొడుక్కోవాలా అనేటువంటి డైలాగులు కొడతారు. దేని మీద వేయాలి పన్నులు? పన్నులు లేకుండా ప్రజలు ఏమైనా నోట్లు ప్రింట్ చేస్తే ఖజానా నిండుతుందా? మొత్తం డబ్బులంతా వస్తాయా? వీళ్ళు చేసేటువంటి అప్పులు తీర్చేదానికి ఎంత మాత్రం కావాలా?
ఆ అప్పులు ఇప్పటికి దాదాపుగా అప్పుడు 70 లక్షల రూపాయలు 70 లక్షల కోట్లు 2014లో ఉంటే దాంతో వడ్డీతో కలిపితే ఇప్పటికి దాదాపుగా 220 లక్షల కోట్ల దాకా 260 లక్షల కోట్ల దాకా అయింది. దాంట్లో మేము తీర్చంగా పోయిండేటువంటి ఇప్పుడు 210 లక్షల కోట్లు అయింది. ఎవరు తీర్చాలి? పన్నుల రూపంలో కాకుండా జస్ట్ నోట్లు ప్రింట్ చేసేసి తీర్చితే తీరిపోతుందా? ప్రాక్టికల్గా ఉండాలండి ఎవరైనా కూడా. ఇప్పుడు పన్నులు వేస్తున్నారంటే అది సులభంగా ఉండేటువంటిది, అందరికీ వచ్చేటువంటిది. పోనీ దాంట్లో ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉండేటువంటిది కానీ, కర్ణాటక రాష్ట్రంలో ఉండేది కానీ, పంజాబ్ రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు రావడం లేదా? మీరు ఛాలెంజ్ చేసి మీరు నిజంగా ఇప్పుడు రియల్గా వాళ్ళకి నీతి చిత్తశుద్ధి ఉంటే, మా రాష్ట్రంలో మాకు రావాల్సిందేటువంటి పన్నుల ఆదాయాన్ని మేము తీసేస్తున్నాం, మా రాష్ట్రంలో 30 రూపాయలకే పెట్రోల్ ఇస్తున్నామని చెప్పండి. మిగతా పార్టీలు కూడా ఇవ్వాల్సిందే కదా. మాకు దాంట్లో ఆల్మోస్ట్ పెట్రోల్ గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు 50% అనేటువంటిది ఆ పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు పోతుంది. 50 కాదండి, 60% పోతుంది. పన్నులు 100 రూపాయలు వస్తే 60% రాష్ట్రాలకు పోతుంది. మీరు భారతీయ జనతా పార్టీ యొక్క దీంట్లో వీళ్ళు చేయలేరు అనుకోండి. మీకు బాగా ఉంది కదా, దమ్ము ఉంది కదా, మీరు చాలా గొప్పవాళ్ళు కదా, మీరు ప్రజల గురించి చాలా ఆలోచన చేస్తారు కదా, మరి మీ దాంట్లో ఉండే ట్యాక్స్ తీసేయండి. అప్పుడు మీరు తీసేసిన తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా తీసేయాలి కదా. సింపుల్ కదా. ఆ పని ఎందుకు చేయడంలే? ఎందుకు ఇక్కడ వచ్చేసేసి మాట్లాడుతున్నారు? ఆదాయం మీకు కావాల్సిందే. ఆదాయం మీకు వస్తేనే జీతభత్యాలు కానీ, ఇంకోటి కానీ, గ్రామాల్లో వేసేటువంటి రోడ్లు కానీ, దీనికి కానీ వేయాల్సిందేది. ఎట్లా వసూలు చేయాలా? పోనీ దేని మీద వసూలు చేయాలి చెప్పమనండి. వీళ్ళంతా అవుతండి, దేని మీద పన్నులు వేయాలి, దేని మీద పన్నులు తీసేయాలి అని చెప్పి ఆపు పార్టీ సోదరు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సోదరుడు కానీ ఒక లిస్ట్ ఇవ్వమనండి. దాన్నే చర్చ అడుగుదాం సార్, అడుగుదాం. ఇప్పుడు రెండోది, చర్చకు రాలేదు అంటున్నారు. అసలు మీరు ఏమడుగుతున్నారు చర్చల్ని? మీరు ఇప్పుడు అన్ని మాట్లాడారు కదా, ఈ విషయాల మీద చర్చకు ఎందుకు అడగలా మీరు? కేవలం మీరు ఎఫ్సిఆర్ బిల్ మీద పెట్టారు కానీ మీకు అవకాశం ఉంది కదా. ఆ బిల్లులు ఏమైనా ప్రవేశపెట్టారేమో చెప్పమనండి. క్వశ్చన్లు ఏమైనా వేశారేమో అడగమనండి. ఏం లేదు. వీళ్ళ దృష్టి అంతా, వీళ్ళ యొక్క మొత్తం నిజస్వరూపం అంతా ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి ఏదో ఒక పద్ధతిలో పార్లమెంట్ బుల్డోజ్ చేయాలా. మీరు పార్లమెంట్ చట్టాలను తీసుకొని వచ్చేసి మాకున్నటువంటి దీంట్లో మేము చట్టాలను చేసుకొని వచ్చి దాన్ని అమలు చేసి దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో మేము తీసుకుంటాం సార్. ఇప్పుడు మొత్తానికైతే సమయం అంతా వృధా అవుతుంది కదా సార్. ఇప్పుడు దీనివల్ల అవునండి, ఎవరు కారణం అని కదా సమయం వృధా అవుతోందంటే. ఇప్పుడు నేను అదే అంటున్నా, 70 గంటలు వేస్ట్ చేసుకొని మీరు ఊరికేనే ఇదికున్నారు. ఎవరికి ప్రయోజనం కలిగినట్టు సార్ ఇప్పుడు? అవునండి, వాళ్ళకి ప్రయోజనమే కదా. వాళ్ళ యొక్క విషయాల్ని బయటికి రాకుండా ఉండాలనేటువంటిది వాళ్ళ ప్రయోజనం సక్సెస్ అయింది. మా వరకు ఏమింది? అయినా కాకపోయినా వీళ్ళు చట్టాలని తీసుకొని వచ్చేది గ్యారంటీ, చట్టాలను అమలు చేసేది గ్యారంటీ. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ సంబంధించి వీళ్ళకి ఏమండి చెప్పండి సార్. ఎఫ్సిఆర్ఏది పోనీ సోదరులను అడగండి, ఎవరండి ఎఫ్సిఆర్ఏ బిల్ తెస్తుండేది? సోదరులు ఏదైనా హేమగారు ఎఫ్సిఆర్ఏ బిల్ ఎవరు మా తెస్తున్నది? తెచ్చింది ఎవరు ఎఫ్సిఆర్ఏ బిల్లుని? సోదరికి అవకాశం ఇచ్చాము. హేమగారు చెప్పండి. ఎఫ్సిఆర్ఏ బిల్లు గురించి చర్చలు అంటున్నారు కదా సార్. ఆ చర్చలు ఎఫ్సిఆర్ఏ బిల్లు ఎవరు తెచ్చారు అన్నమ్మా? ఎవరు తీసుకొచ్చి ఆల్రెడీ ఉంది కదా సార్ దాన్ని. ఓకే, సంతోషం. ఎఫ్సిఆర్ఏ బిల్ అనేటువంటిది కాంగ్రెస్ పెట్టింది. కాంగ్రెస్ అప్పుడు ఎందుకు పెట్టింది? అప్పుడు కూడా విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని దేశద్రోహ చర్యలు పెడుతున్నారు. ఎమర్జెన్సీ పెట్టే సందర్భంలో దాన్ని కూడా వీళ్ళు కోట్ చేశారు. ఎమర్జెన్సీ పెట్టే సందర్భంలో విదేశీ నిధులు వస్తున్నాయి అనేటువంటిది కూడా ఒక కారణం చూపించారు. ఈ రోజు కూడా విదేశీ నిధులు వచ్చి దాన్ని రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఎఫ్సిఆర్ఏ బిల్లులో ఏముందండి? నీవు ఎంతైనా డబ్బులు తీసుకొని రా, అభ్యంతరం లేదు. నీవు ఏ పర్పస్ కోసం తీసుకొని వస్తావో ఆ పర్పస్ కోసమే ఖర్చు పెట్టు. అలా కాకుండా నేను బిల్డింగులు కట్టేసినా, మొత్తం అంతా కూడా జల్సాలు చేసినా, ట్రావెలింగ్ కి మొత్తం అంతా పెట్టినా అనే పేరుతో డబ్బుల్ని దుర్వినియోగం చేయొద్దు. ఇప్పటిదాకా జరుగుతున్నది అదే కదా. ఇప్పటికి దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు వచ్చినా ప్రజలకు చేరిండేదంతా మధ్యలో ఉండేటువంటి దళారులు వీళ్ళు అందరూ కుమ్మకే తినేసిండేదే ఎక్కువ కదా. కాబట్టి మేమేం చెప్తున్నాం, మీరు ఎంతైనా తెచ్చుకోండి, తెచ్చుకున్న దానికి సరైనటువంటి అకౌంటబిలిటీ ఇవ్వండి. ఆ అకౌంట్స్ ఇచ్చేటువంటి తప్ప ఎవరైనా ఎఫ్సిఆర్ఏ బిల్లులో ఎక్కడైనా కానీ విదేశీ నిధులు రావద్దని ఉందా? ఓపెన్ ఛాలెంజ్.
రావద్దని ఉందా, ఉన్నదాన్ని ఏ విధంగా తీసుకొని రావాలి, ఆడిటింగ్ ఎలా జరగాలి, ఆడిటింగ్ జరిగితే మీకేం నష్టం, సరైన పద్ధతిలో అది వినియోగం అయితే ప్రజలకు కదా లాభం. అంతే మీకు ప్రజలకు లాభం రాకూడదు, మీ అనుచరులకి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే లాభం రావాలని మీరు కోరుకుంటారంటే అదే చెప్పండి. మాకు నష్టం అయిపోతుంది, మేము ట్రావెలింగ్ పేరుతోనో ఇంకో పేరుతోనో మేము ఆ యొక్క బిల్లుల్ని మేము దోచుకుంటున్నాం, దానికి మీరు అడ్డపడుతున్నారు, అదే విషయాన్ని చెప్పండి మీరు ప్రజలకి. కాబట్టి ఎఫ్సిఆర్ఏ బిల్లుని ఎవరైనా ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే వీళ్ళందరికీ అది రాదు, చట్టాన్ని ఒకసారి చదవండి, ఆ పాయింట్స్ మీరే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరో పెట్టినా కూడా పార్టీ పరంగా ఉంటుంది. ఎఫ్సిఆర్ఏ బిల్లులో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, దాంట్లో ఎక్కడైనా ఎవరికైనా అభ్యంతరం ఉందా, ఈ విషయాన్ని వాళ్ళు మాట్లాడమని చెప్పి. తప్పకుండా సార్. రామోహన్ రావు గారు మీరు చెప్పండి సార్. అంటే కొన్ని అవసరం లేని విషయాలు కూడా వచ్చినాయి, కానీ అది కూడా మాట్లాడతాను నేను. పెట్రోల్ ధరల గురించి వీటి గురించి అందులో సమస్య లేదు చెప్పాలి. మీరు 2 చట్టాల గురించి చెప్పాను. ఒకటి వందే మాతరం బిల్లులో నాకు కూడా అభ్యంతరం ఉందంటున్నాను. వీళ్ళు సరిగ్గా వాదించుంటే అది వందే మాతరంలో ఆ 2 చరణాలు మాత్రమే ఉండి మిగతా రాకపోయేది. అందులో కాంగ్రెస్ పార్టీ గారు ప్రతిపక్షాలు పొరపాటు చేసింది చెప్పాను. అట్లాగే అమిత్ షా తప్పనిసరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అమిత్ షా రాకుండా ఎవరో వచ్చి చెప్తారంటే కరెక్ట్ గా శాంతి భద్రతలు హోంశాఖ చూడాల్సిందే. ఈ 2 చేశారు. ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్లు గురించి నేను మొదలై చెప్పిన పర్సనల్గా గమనించాలి, కానీ నేను కాంగ్రెస్ పార్టీ పెట్టింది గతంలో చెప్పాను కూడా కదా. అందుకని ఏమంటున్నానంటే వాళ్ళు పెడితే కరెక్ట్ బిల్లు పెడితే తప్పెట్లా అవుతారు. ఎవరైనా సరే విదేశీ నిధులు పొందుతున్నప్పుడు దానికి అకౌంటబిలిటీ ఉండాలి. అది కాంగ్రెస్ పార్టీ కూడా వర్తిస్తుంది. మనం నేషనల్ హెరాల్డ్ పత్రికలో గొడవ అంటే ఏంటి తెలుసుగా. అట్లానే గతంలో చాలా సార్లు విదేశీ నిధులతో కొన్ని అక్రమ కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పి దాని మీద కూడా గొడవ అయింది. కనుక ఎఫ్సిఆర్ఏని ఒక రకంగా విదేశీ నిధుల నియంత్రణ కోసమే. నియంత్రణ ఎట్లా, అవి వచ్చిన దానికి యూసీస్ ఇవ్వాలి, దేనికి ఖర్చు పెట్టింది చెప్పాలి అని దాని మీద. ఇప్పుడు మన జంతర్ మందిర్ దగ్గర జరిగిన దానిలో చాలా మంది భోజనం సరఫరా చేశారు. ఎవరు చేశారు అంటే స్పష్టంగా కనపడుతూనే ఉంది కదా. వాళ్ళకు జంతర్ మందిర్కి ఏం సంబంధం అనే సమస్య కూడా వస్తుంది. లక్షలాది రూపాయలు మరి ఎందుకు ఇచ్చారు, ఇట్లా ఇచ్చారనే సమస్య కూడా వచ్చింది. కనుక అందులో కొన్ని విదేశీ సంస్థలు ఉన్నాయని కూడా ఒక మాట వస్తుంది. అంటే మన భారతదేశాన్ని అస్థిరపరచడానికి రకరకాల ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. దేశంలో పెద్ద ఎత్తున అర్జలు సృష్టించాలి, జంజీ ఉద్యమాలు తేవాలి. జంజీ ఉద్యమాలు మన దగ్గర రావు, ఇది వేరు. పత్రిక మన నీట్ మన పేపర్ లీకేజీ వేరు. కానీ మిగతా దానిలో ప్రధానమంత్రి తరలి కొడతాం, చంపేస్తాం అనే మాటలు కూడా సరైన కావు కదా అంటుంది. అందుకని ఒక అమ్మాయి బలవంతంగా క్షమాపణ చెప్పిందా ఇట్లా చెప్పిన తర్వాత కానీ నేను ఆ మాటలు మాట్లాడడం తప్పలేదు. అంటే జంజీ ఉద్యమంలో కూడా చాలా వరకు మన దగ్గర జంతర్ మంత్రి ఉద్యమంలో కూడా చాలా అవాకులు జవాకులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. దాని కారకులు ఎవరు వాళ్ళు గుర్తించుకోవాల్సిందే. స్పష్టంగా పెల్లెట్ గన్స్ వాడడం తప్పు, సోదరి అన్నట్టు తప్పు. కానీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే వాళ్ళు అక్కడికే పరిమితం అయితే 25 రోజుల దాకా అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు అక్కడ పెల్లెట్ గన్స్ పేర్లేదు కదా, మీరు దాన్ని భేదించి పార్లమెంట్కి వస్తా అంటే ఖచ్చితంగా చేస్తారు కదా. శాంతి భద్రతలు కావాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా అని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. పెల్లెట్ గన్స్ వాడడం తప్పు కాదు పోమని. మరి ఇంకేం చేద్దామని ఇక పెట్రోల్ డీజిల్ దాంట్లోకి వస్తారు. ఎట్లా ఉందంటే దొంగ అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాపమని తలా పిడికడు కదా. మీకు ఉదాహరణ చూడండి, గోవా కానీ లేకుంటే మనకు పుదుచ్చేరి కానీ కేంద్ర పాలిత ప్రాంతాలు ఏమో ఢిల్లీతో సహా పెట్రోల్ ధరలు తక్కువనే లేవా. రాష్ట్ర ప్రభుత్వం రకం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పనులు వేస్తలేదు కనుక తక్కువ ఉంటాయి కదా. మరి అటువంటి అప్పుడు రాష్ట్రాల పాపం కూడా ఇందులో ఉంది కదా. చాలా రాష్ట్రాలు 70 నుంచి 72% వరకు పనులు ఉన్నాయి, అన్ని కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనులు కలిపి. మరి వ్యాట్ ట్యాక్స్ ఎందుకు తగ్గించుకోవాలి ప్రతిపక్షాలు? అంతేందుకు గతంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కర్ణాటకలో నేను తరచుగా వెళ్ళొస్తుంటాను కనుక కర్ణాటకలో మీకు మనదానికంటే 12 రూపాయలు తక్కువ ఉండే పెట్రోల్ డీజిల్ రెండు కూడా. అక్కడికి పోయి హైదరాబాద్ బయలుదేరితే జస్ట్ కర్ణాటక బార్డర్ రాగానే ఫుల్ ట్యాంక్ కొట్టించడం వచ్చినప్పుడు ఎందుకు అక్కడ తక్కువ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చింది, ఏది అప్పుడు బీజేపీ ప్రభుత్వం. అది కంటిన్యూ ఇవాళ బీజేపీగా పోయి కాంగ్రెస్ వచ్చినా గత 3.5 ఏళ్ళు అది కంటిన్యూ అవుతుంది అంటున్నాను నేను. అంటే రాష్ట్ర ప్రభుత్వం తన వ్యాట్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీని కానీ తక్కువ చేసుకుంటే పన్ను తక్కువ చేస్తుంది. ఒక 22 సార్లు సమావేశం జరిగితే మొత్తం మొదటికి జిఎస్టీ సమావేశం 36 సార్లు జరిగింది. ఆ 36లో ఒక 4-5 సమావేశాల నుంచి నిర్మలా సీతారామన్ గారు ప్రతిసారి అంటున్నారు ఏంటంటే, అయ్యా మీరు దీనికి అంగీకరించండి, ఏది పన్నులు తగ్గిద్దాం, మనకు జిఎస్టీ కింద తీసుకుంటాం, ఏదో జిఎస్టీ కింద 40% విలాసాల కింద 40 మాక్సిమం ఉన్నది, 25% లేదు తీసేసారు. 18, 5 మాత్రమే ఉన్నది, 4 స్లాబ్లలో 2 స్లాబ్లు తీసేసారు. జిఎస్టీ పద్ధతిలోకి తీసుకొస్తాం మద్యాన్ని, అట్లానే మనకు పెట్రోల్ డీజిల్. అంటే ప్రతిపక్షాలు ఎందుకు అంగీకరిస్తారు అంటే ప్రతిపక్షాలు కాదు, బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే అది చెప్పదు,
కానీ నిర్మలా సీతారామన్ గారి ప్రతిపాదనకు కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అంగీకరించి వాళ్ళని బదనం చేయొచ్చు, వీళ్ళు అంగీకరిస్తలేదు. ఎందుకు? జిఎస్టీ కింద వస్తే మనకు ఆటోమేటిక్ గా మీరన్న హామీ గారిని 60 రాకపోవచ్చు కానీ 70-80 రూపాయలకు పెట్రోల్ దొరుకుతుంది అంటున్నారు జిఎస్టీ వస్తే. ఎందుకంటే 40% ఏమంటున్నాడు, 40% వేస్తే ఇంకా 30% మిగులుతుంది మనకు. ఏది ఇప్పుడు 75 రూపాయలు, మన రాష్ట్రంలో 65% అండి ఇద్దరు కలిసి ట్యాక్స్ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ లో 71% వేస్తున్నారు. నేను లెక్కలు ఒకటి ఆశమాషి చెప్తాను. అంటే రాష్ట్రం కేంద్రం రెండు ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు చేసేది ఏంటంటే, మీరు అంటున్నారు కదా 2/3 మెజార్టీ రావాలి, జిఎస్టీలో పెట్రోల్ డీజిల్ తీసుకురావాలంటే మన మొత్తం రాష్ట్రాల్లో 2/3 మెజార్టీ ఆమోదించాలి. ఇది ఒక కేంద్రం చేసే చట్టం కాదు. కేంద్రం చేసినాక రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. గతంలో 74 రాజ్యాంగ సవరణలు, పంచాయతీ రాజు, మున్సిపాలిటీ చేసినప్పుడు కూడా ఒక 2 ఏళ్లు పట్టింది అన్ని రాష్ట్రాలు ఆమోదించడానికి. మీరు అదనే చేయండి. అయితే ఇక్కడ ఏమైతే నిర్మలా సీతారామన్ ఎవరైందంటే ప్రతిపక్షాల మీద బదనాలు వేస్తుంది. కానీ మరి మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, విపక్షపాతం మాట్లాడుతున్నాం. ప్రతిపాదన కరెక్ట్, అమలు చేయడం లేదు, అమలు కానివ్వడం ప్రతిపక్షాల మీద బదనాలు వేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు కాకుండా 21 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం మన ఎన్డీఏ గవర్నమెంట్ అంటే స్వంతంగా ఉన్నది. అట్లానే ఒక 5-6 రాష్ట్రాల్లో తెలుగుదేశం కూటమితో కలిపి ఆంధ్రప్రదేశ్ ఉన్నది కదా. అటువంటి అప్పుడు మరి మీరే 2/3 అయిపోతారు కదా, ఎందుకు చేయడం లేదని సమస్య. అంటే వాళ్ళ మీద బదనాం పెట్టి తుపాకీ వాళ్ళ భుజాల మీద పెట్టి పేరు చేసి ప్రతిపక్షాలు ఒప్పడం లేదని బీజేపీ. నేను 2 రకాలు చెప్తున్నా కదా, 2 పక్షాలు చెప్తున్నా కదా. ఇది 40% కి తీసుకురావచ్చు. మీరు కొన్ని విలాస వస్తువులు వాటి మీద 40% చేస్తున్నారు. విలాస వస్తువులు అనకండి, పెట్రోల్ డీజిల్ కానీ మద్యం కూడా అదే కదా, మద్యానికి రెండింటికి కూడా మీరు ట్యాక్స్ ను డిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. 2 లేవు, మిగతా అన్ని జిఎస్టీ పరిధిలో ఉన్నాయి. 5 లేకపోతే 18% ఉన్నాయి కదా. అటువంటి అప్పుడు మీరు దీన్ని ప్రతిపక్షాల భుజాల మీద పెట్టి వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా అని చేయడం కరెక్ట్ కాదు. 21 రాష్ట్రాలు మీరు అధికారంలో ఉన్నారంటారు. అందుకనే ఒకసారి మనం ఎదుటి వాళ్ళ మీద మనకి కూడా 4 వేలు ఉంటాయని 2 పక్షాలు, ఆ కాంగ్రెస్ బీజేపీ గమనిస్తే మంచిది. చివరికి ఒక మాట చెప్పిస్తారు ప్రసాద్ గారు, నేను చెప్పిందని తప్పదు. ఏమంటారంటే ఈ పార్లమెంట్ సాక్షిగా ఏదైతే చర్చ వస్తుందో అప్పుడు ప్రజలకు నిజాలు తెలుస్తాయి. ప్రతిపక్షం ఏమవుతుంది, ప్రభుత్వం ఏమంటుందని. ఆ నిజాలు తెలవకుండా 2 పక్షాలు ఇవాళ ప్రజలు మోసం చేస్తున్నాయి. ప్రజలకు ఆ విషయాలు తెలిస్తే ప్రతిపక్షాల దగ్గర పస ఉందా లేదా తెలుస్తుంది, లేకుంటే ప్రభుత్వం దగ్గర పస ఉందా లేదా తెలుస్తుంది కదా. అంటే బుల్డోజ్ చేసుకుంటూ పోయి ఇట్లా చేస్తే ప్రభుత్వానికి లాభం. ఎందుకంటే అన్ని బిల్లులు పాస్ అయితే వద్దన్న ఒక్క డిలిమిటేషన్ అవి మాత్రం ఇప్పుడు పెట్టారు, ఆ తర్వాతనే పెట్టారు. ఇప్పుడు 3 రోజులు నానే రానున్నాను, ప్రత్యేక సమావేశం లేవని కూడా ప్రకటించాలి ఇప్పుడు దానికోసం అని చెప్పి. ఏదైనా సరే కొంచెం ప్రతిపక్షము డిమాండ్ చేస్తారు సహజము, అధికార పక్షం ఏం చేయాలి, దాన్ని సవరించి దాని పిల్లలు ఇప్పుడు గొడవ చేస్తుంటే ఇంట్లో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకుండా ఏం చేస్తాం, ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేయాలి. ఎఫ్సిఆర్ బిల్ ఏదైతుందో అది పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఎవరైనా సరే విదేశీ నిధులు పొంది దేశద్రోహానికి పాల్పడితే అటువంటి సంస్థలు నిషేధించాల్సిందే అంటున్నాను. రైట్. బాజీ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మొత్తానికి ఉన్నటువంటి మీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇటు సెస్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ల విషయంలో కావచ్చు, ఏదైనా కూడా మీరు తగ్గించి చూపించండి అని చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధాన్ని మీరేం చెప్తారు? ఇప్పుడు దేశంలో ఎక్కువ రాష్ట్రాల అధికారం ఉంది ఎవరండి? మేము ముందు 4 ఎక్కువ రాష్ట్రాల్లో ఎవరున్నారండి? బీజేపీ వాళ్ళు ఉన్నారు. అవును, ముందు వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించమనండి, ఆదర్శంగా నిలవమనండి దేశానికి. మేము కూడా మా 4 రాష్ట్రాల్లో తగ్గిస్తాం. అంటే క్వశ్చన్ చేస్తా ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు చేసి చూపించండి అని చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం సార్, నన్ను కంప్లీట్ చేయండి. చెప్పండి. రాష్ట్రాల్లో ఉన్న వ్యాట్ సంగతి పక్కన పెట్టండి. నేను మాట్లాడుతుంది ఏంటంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కి ఇండియన్ బాస్కెట్ కాస్ట్ $100 పైన ఉన్నప్పుడు రేటు ఇవాళ $75 తగ్గినా కానీ ఎందుకు తగ్గించరు? ఎందుకు క్రూడ్ ఆయిల్ ధర తగ్గిస్తే బేస్ పెట్రోల్ ధరని ఎందుకు తగ్గించరు అనేది నా క్వశ్చన్. రెండోది, ఒకవేళ ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు పరిపాలించే దేశంలో ఉన్న అత్యధిక రాష్ట్రాల్లో వీళ్ళు పరిపాలించే చోట్ల తగ్గించమనండి, వ్యాట్ తగ్గించి చూపించమనండి. డెఫినెట్ గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా మేము ఫాలో అవుతాం. దేశానికి ఆదర్శంగా కేంద్రం పరిపాలిస్తున్నప్పుడు కేంద్రం నిలవాలి ఆదర్శంగా. ప్రజలందరూ పెట్రోల్ రేట్లు పెరిగి బాధపడుతున్నారు. పెట్రోల్ కాదండి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఇవాళ జిఎస్టీ రేటు విపరీతంగా పెంచేయడం కారణంగా నిత్యావసరాలు పెరిగిపోయినాయి. సామాన్యుడు బతకడం కష్టమైంది. ఈ ఎన్డీఏ పరిపాలనలో ఎవరు కూడా పట్టుమని $10,000 దాచుకునే పరిస్థితి లేదు సామాన్య కుటుంబాల్లో. దేశం అదే అల్లాడిపోతా ఉంది. 2029లో ఈ దేశంలో ఉన్న 70% మధ్య తరగతి పేద ప్రజలు ప్రతాపం చూపిస్తారు. ఇవాళ అర్థమైపోయింది బీజేపీ అంటే ఏంటో ప్రజలందరికీ కూడా. ఖచ్చితంగా రేపు 2029లో దీని ఇంపాక్ట్ ఉంటుంది, రిజల్ట్ ఉంటుందండి, చూస్తారు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు.
ఇప్పుడు దాకా ఏదో గెలుచుకుంటా వచ్చేసాము, ఓటర్ల లిస్టు సవరించో, ఈవీఎంలు మెయింటైన్ చేసో, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టో గెలిచామనే అహంకారంతో విడదీగుతున్నారు. ఆ రోజులు పోయినాయి, అది గుర్తించాలి వీళ్ళు. ఇవాళ ప్రజాకంటకంగా పరిపాలన తయారైపోయింది మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఒక అహంకారం ఏ స్థాయికి పెరిగిపోయిందంటే ప్రజలంటే లెక్కలేనితనం అయిపోయింది, ప్రజా సమస్యలంటే లెక్కలేదు, యువత అంటే లెక్కలేదు, యువత ఆకాంక్షల్ని కాలు రాసే పరిస్థితులు మనం చూసాం. పోలీసులు దాష్టీకం జంతర్ మంతర్ లో ఇవాళ పారిపోతుంది ప్రభుత్వం. సమాధానం ఇప్పటి వరకు సభకు సంబంధించి చూస్తే ఇప్పుడు సభలో ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు కొనసాగాయండి ఒకసారి చెప్పండి. ఏమంటే నేను 15 బిల్లులు పెట్టారు సార్, 15 బిల్లులకు ఒక్కొక్క బిల్లుకి ఎంతెంత టైం ఇచ్చారు చెప్పమనండి సమాధానం చర్చ కోసం. సార్ మీరు దేనికోసం కొట్లాడుతారు, మీరు దేనికోసం కొట్లాడుతూ ఉన్నారండి? ఇప్పుడు ప్రధానంగా మేము ప్రధానంగా అడుగుతుంది ఇవాళ ఈ దేశంలో ఉన్న దాదాపు 70 కోట్ల మంది యువత అడుగుతున్న ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు పోలీసులు ఎవరు ఇచ్చారు సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు మీరు అంటూ మీ మీద క్వశ్చన్ చేస్తా ఉన్నారు. జరపమని ఎవరు ఇచ్చారు? ఎవరు లాఠీ చార్జీ జరపమని ఆ రకంగా మహిళలను కూడా కాలుతో తన్నమని ఎవరు చెప్పారు అనేది మేము అడుగుతున్నాం. అది చెప్పాలా వద్దా? సమాధానం చెప్పండి. సో ఇలాంటి క్వశ్చన్స్ చేసేసి ప్రశ్నగా మిగిలిపోవాలా ఈ దేశంలో? చెప్పండి, సమాధానం ప్రశ్నగా మిగిలిపోవాలా ఈ దేశంలో? యువత అడుగుతుంది, మేము యువత తరపు నుంచి మేము వాయిస్ వినిపిస్తున్నాం. దే హ్యావ్ టు ఆన్సర్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అది ఆన్సర్ ఇవ్వకుండా దాటేసి అదేంటే మేమేదో రచ్చ చేస్తున్నాము, మేము చర్చకు రాయట్లేదు బిల్స్ అని మా మీద చెప్పవేస్తారు ఎందుకు? మీరు అవసరమైతే 4 రోజులు పెంచండి టైము, పార్లమెంట్ సమావేశానికి వారం పెంచండి, అన్నిటి మీద డిస్కషన్ చేయండి, సమాధానం చెప్పండి. అంతేగాని ఇవాళ అయిపోతుంది 4 రోజులు, ఇంకో 4 రోజులు అంటే చర్చలకు సిద్ధం అంటే మీరే రావట్లేదు అంటే చెప్తా ఉన్నారు కదండి. చర్చలకు సంబంధించి వీటి మీద చర్చించేటువంటి ఆలోచన ఉందా మీకు? పూర్తిగా చర్చించేటువంటి ఆలోచన ఉందా? ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క బిల్లు మీద చర్చకు పాల్గొంటాం, మేము ప్రశ్నిస్తాం, మేము అవసరమైన సవరణలు చెప్తాం, సవరణలు సూచిస్తాం. ప్రభుత్వం పాటించాల్సిన బాధ్యత ఉంది. ప్రతిపక్షాన్ని ఇగ్నోర్ చేసేస్తే ఎట్లా అండి? మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటండి? అనేక బిల్లులు అలాగే చేశారండి. అవసరమైతే కొన్ని బిల్లులు డిస్ప్యూట్స్ ఉంటే మీరు పార్లమెంటరీ కమిటీలకి ఇవ్వండి, ఇచ్చి దాని వాటి యొక్క రివైజ్ చేయండి, రివిజన్ తీసుకోండి, తప్పులేదు. అంతేకాని మీరు చర్చించకుండా ఏం లేకుండా ఊరికే మూజవాణి ఓటుతోటి మేము పాస్ చేసాం అయిపోయింది మమా అనిపిస్తే కుదరదు. అట్లా ఎట్లా కుదురుతుందండి చెప్పండి? ఇవాళ వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకునే రోజులు పోయినాయి. ఇవాళ ఖచ్చితంగా ఆన్సర్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఉండాలి ప్రభుత్వానికి. రైట్, ఇది మా డిమాండ్. రైట్. హేమ గారు మీరు చెప్పినాక పార్థసారథి గారితో మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు పార్థసారథి గారు చెప్పారు, బాజీ గారు కూడా చెప్పారు, రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు. సో మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఒకటే ఇంతకుముందు సార్ మాట్లాడినప్పుడు ఏదో దొంగలు బయటపడతారు, లేకపోతే వాళ్ళ బండారం బయటపడుతుంది అని చెప్పి సార్ అంటున్నారు. బండారం ఎవరిది బయటపడుతుందండి? ఇప్పుడు ఏం జరిగిందని చెప్పి పిల్లల మీద ఎందుకు వచ్చేసి లాఠీ చార్జ్ జరిగాయి, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత హోమ్ మినిస్ట్రీకి ఉంది. ఏది అమిత్ షా గారు వచ్చేసి చెప్పాలి. అది బయటికి ఆయన పార్లమెంట్ కి వచ్చి మాట్లాడకుండా తప్పించుకునేది ఆయననా? ఈ రోజు వాళ్ళు వస్తే బయటపడతారు, వాళ్ళ బండారం బయటపడుతుందని వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారా, లేకపోతే ఆపోజిషన్ పార్టీ తప్పించుకుంటుందా? ఇది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మోడీ ప్రధానమంత్రి గారు కూడా వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి చర్చలో, ఏది రామ మందిరం మేము తీసుకొచ్చినాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకొని దేవుడినే వచ్చేసి నేను తీసుకుపోతున్నా అంటే కొడుకు తీసుకుపోయి దేవుడి కంటే నేనే వచ్చేసి విశ్వగురుని అనే టైప్ లో చెప్పిన మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వచ్చేసి పార్లమెంట్ రావడానికి తున్నారు. మరి వీళ్ళు వచ్చేసి వాళ్ళ బండారం బయటపడుతుందా, లేకపోతే అపోజిషన్ పార్టీలు రావట్లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇంకొకటి ఎప్పుడు చూసుకున్నా కూడా వచ్చేసి ఏంటి డెవలప్మెంట్ జరిగింది ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఏ విధంగా డెవలప్మెంట్ జరిగిందండి? రోడ్లు వచ్చేసి పూల కొట్టే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఛార్జెస్ అని ఎప్పటికీ చెప్తూనే ఉంటారు. సో ఏ రోడ్లు వచ్చేసి గుంతలు పడే రోడ్లు వీటన్నిటికీ తర్వాత వచ్చేసి పాయకాండ్లు కట్టిరు. ఆ పాయకాండ్లకు వచ్చేసి 10,000 రూపాయలు అయ్యే దగ్గర వచ్చేసి 10 లక్షల బిల్లు వేసేసి అప్పుల పాలు చేసినందుక దేనికోసం? మొన్న కొన్ని వీడియోలు చూస్తే కనీసం అభివృద్ధి అంటే ఏంటి కొన్ని లక్షల స్కూళ్ళు బంద్ చేసేసారు. కనీసం పిల్లలు వచ్చేసి ఆ స్కూల్ ఉన్న దగ్గర పోవాలంటే కూడా వచ్చేసి చక్కమైన రోడ్లు లేవు. వాళ్ళు బాగుల నుంచి దూక్కుంటూ వెళ్ళడము, కొన్ని దాంట్లో అయితే జంపులు చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అభివృద్ధి అంటే ఏ విధంగా అండి? ఇన్ని లక్షల వేల కోట్లు అప్పులు చేసారు, మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అంటే ఇదేనా?
ఓన్లీ పాయకాడలు కట్టేసి అంటే పడిపోయే రోడ్లు వేసేసి కూలిపోయే వంతల్ని కట్టలేసి దీని మీద వచ్చేసి అప్పుడు మొత్తం దేశం మొత్తం అప్పులు చేస్తే దీన్ని డెవలప్మెంట్ అంటారా? దీనిలో వచ్చేసి అభివృద్ధి అంటారా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ఇంకోటి చూసుకుంటే మొత్తానికి కనీసం వచ్చేసి ఎప్పుడు చూసుకున్నా పాకిస్తాన్ మీద పడి ఏడుస్తుంటారు. పాకిస్తాన్ కరెన్సీ కూడా మనకంటే వచ్చేసి బెస్ట్ లో పోతుంది. మొత్తం ఏషియాలో మన కరెన్సీ ఏంటిది హైయెస్ట్ లో ఉన్నది. ఇప్పుడు చూసుకుంటే వచ్చేసి మొత్తం లోయెస్ట్ లో పడిపోయింది. దీనికి కారణం ఎవరు? 57 చిల్లర ఉన్నప్పుడే డాలర్ వాల్యూ వచ్చేసి దేశంలో పుట్టినందుకే సిగ్గుపడుతున్నా మోడీ మరి ఈ రోజు వచ్చేసి పాకిస్తాన్ పోల్చుకుంటారు. ఎవరైనా వచ్చేసి డెవలప్మెంట్ అవుతున్న కంట్రీలతోనే అమెరికాతో పోల్చుకుంటారు. చైనా లాంటి దేశం వచ్చేసి అమెరికాతో పోల్చుకుంటే వీళ్ళు ఎంతసేపటికి పనికిరాని పాకిస్తాన్ తో కూడా పోల్చుకుంటూ ఆ పాకిస్తాన్ కరెన్సీ కూడా వచ్చేసి ధీటుగా లేకుండా ఈ రోజు వచ్చేసి మొత్తం భారతదేశ కరెన్సీ అంతా పడిపోయేలాగా చేసింది. ఎవరండి దీనికి సమాధానం చెప్పరా? ఇది కనీసం దేని మీద చర్చలకు రాకుండా తప్పించుకొని ప్రధానమంత్రి అండ్ అమిత్ షా గారు వీళ్ళు లేకుండా వచ్చేసి చర్చలు జరుగుతాయా? ఆ చర్చలకు ఎందుకు రావట్లేదు? ఎవరి బండారం బయటపడ్డది అనేది వీళ్ళు చెప్పాల్సిన అవసరం. ఈ రోజు వచ్చేసి ఎక్కడ 100% వచ్చేసి టారిఫ్ పెడుతున్నారు. దేనికోసం పెడుతున్నారు? ఎక్కడ తక్కువ రేట్లు ఉంటే మనం అక్కడి నుంచి ఇప్పుడు రష్యా నుంచి తక్కువ ఉంది కాబట్టి పెట్రోల్ అక్కడి నుంచి కొనుక్కుంటాం. వీళ్ళెవరు వచ్చేసి టారిఫ్లు పెంచుకుంటూ నేను చెప్పినట్టు చేయాలి అంటే ఈ రోజు మోడీ గారు వచ్చేసి అమెరికా చేతిలో ట్రంప్ చేతిలో ఎందుకు కీలు బొమ్మలాగా ఆడుతున్నాడు? ఎఫ్టీన్ ఫైల్ లో ఉన్నందుక తన భాగవతం బయటపడుతుందనా? ఈ రోజు వచ్చేసి ఈ విధంగా చేసుకుంటూ వచ్చేసి దేనికి రాకుండా ఉంటారు. ఎఫ్టీన్ ఫైల్ లో ఎవరున్నారు? దేని ఆదాయం బయటపడుతుంది. దేశంలో ఉన్న మొత్తం వచ్చేసి అన్నింటినీ ఒప్పచెప్పుకుంటూ దేశాన్ని సర్వనాశం చేసుకొని అదాని అంబానీ గట్టబెట్టుకుంటూ ఎంతసేపు అమెరికా చేతిలో కీలుబొమ్మలాగా తిరగాలి, లేకపోతే వచ్చేసి అదాని అంబానికి వచ్చేసి అన్ని ఖనిజాలు అవి ఇవి అన్ని కట్టబెట్టాలి. మొత్తం అడవులు నరకాల ఆయన కట్టబెట్టాలి, లేకపోతే వచ్చి కొండల్ని దోమాల మొత్తం ఆయన కట్టబెట్టాలి. దేశ ప్రజలకు ఉపయోగపడేది మాత్రం ఒక్కటి కూడా దాని మీద చర్చలు పెట్టారు, దాని మీద వచ్చేసి అమలు చేయరు. కానీ ఎంతసేపటికి వీళ్ళకి కావాల్సింది ఈ రోజున ట్రంప్ చేతిలో కూర్చొని కీలు బొమ్మలాగా ఆడుతున్నావు. ఒక కూడా వచ్చేసి ఒక రోజు నువ్వెవరు అని చెప్పేసి అన్నది. నువ్వు ఫ్రెండ్ గా ఉంది కానీ ఆడని కూడా అంత ధైర్యంగా చేసి మాట్లాడిన సారీ ఆడని అంటే మీన్స్ ఆడదని మీరు అంటారు కదా. ఒక ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళుగా ఉండి కూడా వాళ్ళు కూడా డైరెక్ట్ గా మాట్లాడిన రోజు ఈ రోజు కీలు బొమ్మలాగా వచ్చేసి ట్రంప్ చేతిలో ఆడుకుంటూ దేశాన్ని సర్వనాశనం చేసింది మోడీ గారు. వాళ్ళ భాగవతం బయటపడదని ఈ రోజు పార్లమెంట్ రాకుండా మొత్తం వచ్చి దాచుకొని తిరుగుతున్నారు. పార్లమెంట్ రాకుండా చర్చలు ఏంటండి? అమిత్ షా మోడీ గారు లేకుండా ఇలాంటి చర్చలు పెట్టడం ఎంతసేపటికి వచ్చేసి అబద్ధం మాటలు మూటకాలు చెప్పుకుంటా జనాల మీద వచ్చేసి వాళ్ళది బయట పెట్టదు కానీ జనాల మీద తప్పులు చెప్పుకుంటా ఈ బట్టలు కాల్చిలన్నీ లేకపోతే వచ్చేసి గోడి మీడియా అంతా ఎప్పటికప్పుడు వచ్చేసి జనాల మీద అబద్ధం మాటలు చెప్పుకుంటూ ఈ రోజు మీడియా త్రూగా కొన్ని గోడి ఛానళ్ల ద్వారా రుద్దుతున్నారు తప్ప దేశానికి ఉపయోగపడేదైతే ఏమీ లేదు. ఈ సమావేశాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఈ సమావేశాలకు సంబంధించి మా డిమాండ్ ఒకటండి. ఖచ్చితంగా వచ్చేసి పెట్రోల్ వచ్చేసి జిఎస్టీ లో కలపాలి. ఇంతకుముందు సార్ అన్నారు ఏ విధంగా ట్యాక్సులు పెట్టాలో చెప్పండి అమ్మా. నేను చెప్పడం సార్ పార్లమెంట్ లో చర్చలు ఎందుకున్నాయి? పార్లమెంట్ లో ఎవరు మాట్లాడొద్దా? ఆపోజిషన్ మాట్లాడుతుంది, వాళ్ళు కూడా మాట్లాడారు. చర్చలు పెట్టి మరి అమలు చేయడానికే కదా పార్లమెంట్ ఉండదు. నన్ను అడిగితే నేనేం చెప్పాలా? నేను చెప్తున్నా వినండి, జిఎస్టీ తప్ప జిఎస్టీలో తీసుకురామని చెప్పండి. పెట్రోల్ ని అది తీసుకొచ్చే ధైర్యం ఉన్నదా? అది చేత కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే దొంగలు 200 కోట్ల స్కామ్ జరిగిందో దాని మీద రామ మందిరాన్ని మేమే కట్టినాం, రాముడిని మేమే తీసుకొచ్చినా అన్న దానికి కూడా సమాధానం చెప్పాలి మోడీ గారు వచ్చేసి. అదే విధంగా జంజీ భారత్ ఈ విధంగా వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన విషయంలో వచ్చేసి ఆ విషయంలో కొట్టినందుకు కూడా సమాధానం ఇవ్వాలి. వాళ్ళు వాడిన ఏదైతే వెపన్స్ ఉన్నాయో వాటి మీద కూడా చర్చ తీసుకురావాలి. మోడీ అమిత్ షా గారు దాని మీద వచ్చేసి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మీద ఇంకొక విషయానికి వస్తే E20 కూడా ఉన్నదంటే E20 జనాల మీదకి రుద్దుతున్నారు. ట్రంప్ ఇథనాల్ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పారు కాబట్టి ఆయనకు భయపడి ఈ రోజు వచ్చేసి ఇథనాల్ ఇక్కడ తీసుకురావడానికి, అదే విధంగా వచ్చేసి నితిన్ గడ్కరీ కొడుకులకు వచ్చేసి ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అది ఈ రోజు వచ్చేసి ఇథనాల్ కూడా వచ్చేసి జనాల మీద రుద్దుతున్నారు. ఈ జనాల మీద రుద్దడం అంటే జనాలకు వచ్చేసి వాళ్ళ ట్యాక్సులకి వాళ్ళకి ఏం కావాలి అనే దాంట్లో విద్య వైద్యం అదే విధంగా వచ్చేసి జనాల నటి విరవడం ఆపమని చెప్తున్నాము. వీళ్ళు వచ్చేసి ఎంతసేపు అభివృద్ధి అనే పేరుతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇది ఆపమని చెప్పేసి పక్క దేశాల వాళ్ళ కింద వచ్చేసి తొత్తులుగా కాకుండా దేశాన్ని కాపాడేటట్టు వచ్చేసి ఒక నిజంగా మగాడిగా ఉండమని చెప్పండి మా ప్రధానమంత్రి గారికి. ఆడ మొగటి వచ్చేసి పరిపాలించండు, ఇప్పుడు ఆర్థిక పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆ పరిపాలన విధాన్ని మార్చుకోమని చెప్పి చెప్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. రైట్. పార్థసారథి గారు ఫైనల్ గా ఎంత సిగ్గులేని మాటలు మనం వినాల్సి వస్తుంది అని బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మాటల విషయంలో
ఇథనాల్ మనం దిగుమతి చేసుకుంటామేమండి. ఇథనాల్ దేశంలో ఉండేటువంటి యొక్క రైతుల దగ్గర నుంచి వస్తే దాన్ని మనం బ్లెండ్ చేయాలి. దాని ద్వారా రైతులకు ఆదాయం వస్తుంది, విదేశీ మారక ద్రవ్యం మనకు మిగులుతుంది అంటే దానికి ట్రంప్కు లింకు పెడతారు. అయ్యా ప్రజలు ఈ ఆప్ పార్టీ సోదరు చెప్పేటువంటి మాటలను గమనించండి. ఏ విధంగా వీళ్ళు నెరేటివ్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారనేటువంటిది ప్రజలు అమ్మా నీతో మాట్లాడమ్మా, నేను నీతో మాట్లాడను, నేను నీతో మాట్లాడను, నేను నీతో మాట్లాడను. నువ్వు గమ్మునుండు, నువ్వు గమ్మునుండు, నువ్వు గమ్మునుండు, మీరు గమ్మునుండండి, మీరు గమ్మునుండండి. మీరు మాట్లాడేంత వరకు నేను మాట్లాడాను. దయచేసి ఏమంటారంటే వాళ్ళని ఆఫ్ చేయండి సార్. ఇది కాదు తప్పుడు హేమ గారు ఒక నిమిషం, హేమ గారు రైట్. ఫైనల్ గా పార్థసారథి గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా చెప్పదలుచుకున్నా చెప్తాను. రైట్, చెప్పండి సార్, చెప్పండి ఫైనల్ గా చెప్పండి ఒక మాటలో. నువ్వు చెప్పదలుచుకున్నా చెప్పినా నేను అబ్జెక్ట్ చేశానా? చేయలేదు కదా. నీ ఇష్టం వచ్చేది నువ్వు మాట్లాడు. ప్రజలకు పోతుంది ఇది, డిబేట్ ప్రజల కోసం, నీ కోసం నా కోసం కాదు, నీ కోసం నా కోసం కాదు. కాబట్టి ఒకటి రైట్ ఒకసారి పార్థసారథి గారు ఫైనల్ గా ఒక మాటలు చెప్తారు. ఒక మాటలు చెప్పాక మనం దీన్ని క్లోజ్ చేసుకుందాం. రైట్, చెప్పండి సార్. ఎందుకు మీకు అంత భయం? ఎందుకంటే నీకు సిగ్గుపడుతున్నాం మీకు? మీరు చెప్పేది మీరు చెప్పారు, నేను చెప్పాను చెప్పండి. పార్లమెంట్ లో కూడా ఇట్లా చేసేది ప్రజానాయక ప్రజా ప్రజ అనేది ఇట్లే. మీ నాయకుడు ఎట్లా చేస్తున్నాడో మీరు ఎట్లా చేస్తా ఉన్నారు. మీరు కూడా అంతే, ఏది వాస్తవ విషయం వస్తుందనుకుంటే బుల్డోజ్ చేసే ట్రై చేస్తారు. అంతే కదా. నేను ఏమన్నా చెప్తానయ్యా, నువ్వు చెప్పిండే నువ్వు చెప్పినావు, నేను ఏమైనా చెప్తా. ప్రజలకు పోతుంది, నీకెందుకు? నీకు నాకు కాదు కదా ఫైట్, నీకు నాకు కాదు కదా ఫైట్, నీకు నాకు కాదు ఫైట్. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టా, నేను కూడా దానిలో మాట్లాడతాను. ప్రజలు చెప్పినప్పుడు సమాధానం విను, ప్రశ్న వేసినప్పుడు సమాధానం వినే యోగ్యత ఉండాలి మనకి. ప్రశ్న వేసినా సమాధానం విను, మధ్యలో ఎందుకు వస్తావు? రైట్, ఓకే. మరి మొత్తానికి ఫైనల్ గా ఈ యొక్క సమావేశాలు అయితే రసాబసగా కొనసాగుతున్నటువంటి వైనం కనిపిస్తా ఉంది. రైట్, ఇక మొత్తానికి సభలు కూడా రసాబసగా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు అధికార పక్షం ఇటు విపక్షం మధ్యలో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రానున్న రోజుల్లో రానున్నటువంటి సమావేశాల్లో ఈ సభలు ఎలా కొనసాగుతాయి అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.